సనాతన ధర్మంపై మరొకసారి ఉదయనిధి స్టాలిన్ నోరు జారడం జరిగింది. ఇంతకుముందుకు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు సనాతన ధర్మం అనేది డెంగీ మలేరియాతో పోల్చడం జరిగింది. డెంగీ మలేరియా మరి కరోనా ఎలా అయితే మనం అసహించుకుంటే సనాతన ధర్మాన్ని అలాగే అసహించుకోవాలని వారు చెప్పడం జరిగింది. అయితే తమిళనాడు అసెంబ్లీలో ఆయన ప్రతిపక్ష నేతగా మాట్లాడుతూ సనాతన ధర్మాలను పూర్తిగా నిర్మూలించాలని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. దేశవ్యాప్త ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక జెనోసైడ్ లాంటి ఒక సమాజాన్ని పూర్తిగా నిర్మూలించడానికి అని వారు అంటున్నారు. ఎందుకంటే ఈ మతంలో అయినా కొన్ని మూఢనమ్మకాలు దురాచారాలు ఉన్నాయి. అయితే ఆ దురాచారాలను నిర్మూలించడం తప్పు అని ఎవరు అన్నారు. ఎందుకంటే హిందూ మతంలో ఉన్న సతీ సాగనం, వితంతులు వివాహం చేసుకునే వ్యవస్థను మన దేశ ప్రజలు త్యజించారు, వ్యతిరేకించి బాల్య వివాహ వ్యవస్థను కూడా వ్యతిరేకించడం జరిగింది. కాబట్టి ప్రతి మతంలో ఉన్న మతం నిర్మూలించగా మతంలోనే మూఢనమ్మకాలను, అంధవిశ్వాసాలు నిర్మూలిస్తేనే బాగుంటుందని అందరూ అంటున్నారు. అయితే హిందూ మతాన్ని వ్యతిరేకించడం, ఇతర మతాల్లో ఎటువంటి సాంఘిక దురాచారాలు లేవా అని ఇతర మతస్థులు కూడా హిందువులో కొన్ని నాయకులు అంటే కొందరు విశ్లేషకులు వ్యాఖ్యానించడం జరిగింది. ఎందుకంటే అన్ని మతాల్లో ఉన్న మూఢనమ్మకాలపై అందరూ ముక్తకంఠంతో పోరాడాలి, ఈ మతం ఆ మతం అని అంటున్నారు. దీనిపై వివిధ రాష్ట్రాల్లో కేసులు కూడా అవుతున్నాయి. మద్రాసు హైకోర్టు కూడా దీనిపై తీవ్రంగా స్పందించడం జరిగింది. ఇది జాతి విద్వేష కుట్రలని, వ్యతిరేక కుట్రలని వారు వ్యాఖ్యానించడం జరిగింది. దీనిపై ఉదయనిధి స్టాలిన్ స్పందిస్తూ ట్విట్టర్లో ఎక్స్లో నేను సనాతన ధర్మంలో కులవ్యవస్థ నిర్మూలించాలని మాట్లాడానని ఆయన చెప్పుకొచ్చారు. దీనికి నేను కట్టుబడి ఉంటానని కోర్టులో సవాల్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే హిందూ మతంలో ఉన్న కులాల అసమాధానం గురించి పోరాడు కానీ మతాన్ని వ్యతిరేకించడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా హిందూ సమాజం నుంచి వస్తుంది. ఇది డిఎంకే యొక్క అసలు స్వరూపమని, ద్రవిడవాదం అని ముందు పెట్టుకొని ప్రజలను వంచిస్తున్నారని, ఎలక్షన్ ముందు గుళ్ళు గోపాలు తిరిగిన వ్యక్తి ఎలక్షన్లు అయిపోయినాక ఇలా నాలుక మడత పెడుతున్నారని వ్యాఖ్యానించడం జరిగింది.